జీవన జ్యోతి. శుభోదయం. జీవనజ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన కార్యక్రమంలో జీర్ణశక్తి పెరగడానికి ఆయుర్వేదంలో ఉన్న మార్గాలను డాక్టర్ గాయత్రి దేవి గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. డాక్టర్ గారు, మన పెద్దలు అంటూ ఉంటారు తిన్న ఆహారం సక్రమంగా జీర్ణం అవ్వాలి అని. అయితే తిన్న ఆహారం జీర్ణం అవ్వడం అంటే ఏమిటి, జీర్ణం కాకపోతే వచ్చే సమస్యలు ఏమిటి వివరిస్తారండి? అలాగేనమ్మా. మామూలుగా ఏంటంటే మనం ఏవైనా రకరకాల ఆహార పదార్థాలు మనకి ఇష్టమైనవి రకరకాల రూపాల్లో తీసుకుంటుంటాం. ద్రవ రూపంలో కానివ్వండి, ఘన రూపంలో కానీ తీసుకుంటూ ఉంటాం. ఈ తిన్నటువంటి ఆహారం అంతా అంటే మన కడుపులోకి వెళ్ళిన తర్వాత అక్కడ జీర్ణ రసాలతో కలిసి రూపాంతరం చెందుతుంది. అంటే కొన్ని మార్పులు జరుగుతాయి అన్నమాట. అంటే మనం తీసుకున్న ఆహారం అలాగే ఉంటే మనకి లోపలికి వెళ్ళి అది రక్తంలాగా కానీ మాంసంలాగా కానీ శరీరంలో ఉండేటువంటి అవయవాల్లో రకరకాల కణాలు ఉంటాయి కదా, ఆ కణాలుగా మార్పు చెందాలి. వాటికి కావాల్సినటువంటి పోషక విలువలు అందించాలి. అంటే ఈ తీసుకున్నటువంటి ఆహారం అదే రూపంలో ఉంటే అలాంటివన్నీ జరగవు. అందుకని తీసుకున్నటువంటి ఆహారం కడుపులోకి వెళ్ళాక అక్కడ కొన్ని జీర్ణ రసాలు ఊరుతాయి, అలాగే కొన్ని ఆమ్లాలు కూడా ఊరుతూ ఉంటాయి. వీటన్నింటికి కలిపి ఒక కెమికల్ రియాక్షన్ జరిగి అక్కడ అవన్నీ ఏంటంటే వేరే రూపంలోకి వెళ్ళి తర్వాత చిన్న పేగుల ద్వారా ఆ చిన్న పేగుల నుంచి రక్తనాళాల్లోకి వెళ్ళి అక్కడి నుంచి శరీరం మొత్తానికి శక్తిని అందిస్తూ ఉంటాయి. అంటే ఎక్కడ రక్త కణాలు కావాలో అక్కడ రక్త కణాలు తయారవుతాయి, అలాగే కొవ్వు కణాలు ఉండాల్సిన చోట కొవ్వు తయారవుతూ ఉంటుంది, హార్మోన్లు కావాల్సిన చోట ఆ హార్మోన్లు తయారవుతుంటాయి. ఇవన్నీ కూడా మనం తిన్నటువంటి ఆహారంలోంచి రూపాంతరం చెంది తయారవుతూ ఉంటాయి. ఇవన్నీ సక్రమంగా జరగాలంటే ఏంటంటే మనం తిన్నటువంటి ఆహారం బాగా జీర్ణం కావాలి. అలాగే జీర్ణం కాకుండా ఉండిపోయినట్టయితే కనుక, సక్రమంగా జీర్ణం కాలేదంటే కనుక, అంటే ఒక ముక్కలో చెప్పాలంటే మనం బాగా ఆహారం అరిగితేనే మన శరీరం సరిగా పనిచేస్తుంది. ఇప్పుడు మొత్తం అన్నీ ఏమేమి పనులు చేస్తాయో మనం వివరంగా వర్ణించుకోవట్లేదు. అయితే ఒకవేళ జీర్ణం సరిగా జరగలేదు అనుకోండి, అంటే ఇమీడియట్గా కనిపించేది మనకి అజీర్ణంగా ఉంటుంది, విరేచనాలు అవుతాయి. అది చాలా సింపుల్ సమస్యగా చెప్పుకోవాలన్నమాట. అది అంతకంటే కూడా అంటే ఇది చాలా సింపుల్గా ఉంది ఎందుకంటున్నానంటే ఇంతకంటే కూడా ఎక్కువ సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఆహారం సక్రమంగా అరగనట్టయితే కనుక శరీరంలో ఆమం అనేటువంటి ఒక పదార్థం తయారవుతుంది అనమాట. ఆమం అంటే ఏంటంటే అరగకుండా శరీరానికి హాని చేసేటువంటి ఒక విష పదార్థం లాంటిది. అది ఆ విష పదార్థం లాంటిది తయారయ్యి శరీరంలో అది ఎక్కడైనా పేరుకుంటూ ఉండొచ్చు. కొంతమందికి కీళ్లలో పేరుకోవచ్చు, కొంతమందికి రక్తనాళాల్లో పేరుకోవచ్చు, కొంతమందికి ఊపిరితిత్తుల్లో పేరుకోవచ్చు. ఎక్కడైనా పేరుకుని అది ఏం చేస్తుందంటే కొంచెం అలా కొంతకాలం పేరుకుని ఏదో ఒక రకమైనటువంటి అనారోగ్యంగా బయటపడుతూ ఉంటుంది. అంటే రకరకాల అనారోగ్యాలు రావడానికి ఈ అజీర్ణం అనేటువంటిది దీర్ఘకాలంలో ఒక కారణం అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు కొంతమందిలో కీళ్ళ నొప్పులు అవి, లేకపోతే కొంతమందికి ఆయాసం దగ్గు లాంటి రావచ్చు, లేకపోతే కొంతమందిలో అది కొలెస్ట్రాల్ రూపంలో తయారైపోయి ఎక్కువగా కొలెస్ట్రాల్ చేరి రక్తనాళాల్లో పేరుకోవడం కానీ, లేకపోతే ఇంకా ఏంటంటే కొంతమందిలో అది ఎక్కువగా కొవ్వుగా మారి ఉండిపోయి ఆ కొవ్వు శరీరం అంతా చేరుకుని అది కొంచెం అధిక బరువు అవడం కానీ, ఇలా అది ఎటువంటి రూపంలోనైనా బయటపడేందుకు అవకాశం ఉంటుందన్నమాట. అంటే జీర్ణం సరిగా జరగకపోతే రకరకాల అనారోగ్యాలు రావడానికి కారణమయ్యేందుకు అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, జీర్ణశక్తి మెరుగుపడటానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కొన్ని సూచనలు చేస్తారండి? జీర్ణశక్తి బాగుండడానికి ఏంటంటే ప్రతి వాళ్ళు వాళ్ళ శక్తిని అనుసరించి తినాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సినటువంటిది ఏంటంటే మన జీర్ణశక్తి ఎంత ఉంది, ఎంతవరకు అరిగించుకోగలం, ఎంతవరకు అవసరం అది కూడా చూసుకోవాలన్నమాట. మన శరీరానికి ఎంతవరకు అవసరం ఇవన్నీ చూసుకుని కేవలం జిహ్వ చాపల్యంతో తినడం కాకుండా కాస్త అర్థం చేసుకుని అవసరాన్ని బట్టి తినడం అనేటువంటిది చాలా సింపుల్గా అందరూ అనుసరించవలసినటువంటి ప్రిన్సిపల్ అన్నమాట. అలాగే జీర్ణశక్తి బాగుండాలంటే ఏంటంటే ఎంత పరిమాణంలో తినాలి అనేటువంటిది ఎవరికి వాళ్ళకి వేరువేరుగా ఉంటుంది. మనం శారీరకంగా ఎంత పని చేస్తున్నాం, మనకి అంత అవసరం ఉంది, వీటన్నింటి మీద ఆధారపడి ఉంటుంది అనమాట. అలాగే ఒక దానికి ఒక సిద్ధాంతం ఏంటంటే తీసుకునేటువంటి ఆహారంలో 1/3 వంతు ఘన ఆహారం, 1/3 వంతు ద్రవ ఆహారం, 1/3 వంతు ఖాళీగా వదిలేసేయాలి. అంటే ఒక పొట్టని మనం ఒక లీటర్ సిలిండర్ అనుకుందాం. 1 లీటర్ ఉందంటే ఏంటంటే దాంట్లో ఒక 300 గ్రాముల వరకు అంటే ఘన పదార్థాన్ని తీసుకోవడం, ఒక 300 మిల్లీలీటర్లు ద్రవ పదార్థాన్ని తీసుకోవడం, మిగతా చోటు ఖాళీగా వదిలేయాలి. ఇప్పుడు మనం మిక్సీలోను వాటిలోను చేసేటప్పుడు కొంత చోటు ఉంచుతాం, ఎందుకంటే అది తిరగడానికి చోటు కావాలి కనుక. అలాగే మన కడుపులో కూడా కొంచెం ఈ జీవక్రియలు సరిగా జరిగి జీర్ణం బాగా జరగాలంటే కొంత ఖాళీని వదిలేస్తూ ఉండాలి. అది ఒక ప్రిన్సిపల్. అలాగే ఇంకొకటి ఏంటంటే తినేటప్పుడు ఆహారాన్ని నోట్లో బాగా నమిలి మింగాలి. ఎందుకు? నోట్లోనే మనకి జీర్ణక్రియ మొదలవుతుంది. అంటే నోట్లో మనకి కొన్ని రసాలు ఊరుతూ ఉంటాయి కదా, మనం ఏదైనా మంచి ఆహారం చూస్తుంటే ఒక లాలాజలం ఊరుతూ ఉంటుంది. అది ఆ లాలాజలం ఏంటంటే మనకి జీర్ణక్రియలో మొట్టమొదటి అంశం. అది
మనం తిన్నటువంటి ఆహారం నోట్లో ఆ లాలాజలం వల్ల కొంత అరుగుదల జరిగి మిగతా లోపలికి వెళ్ళాలన్నమాట. ఆ పని బాగా జరగాలంటే నోట్లో ఉన్నటువంటి ఆహారాన్ని బాగా నవిలి మింగటం అనేటువంటిది ఇంకొక ప్రిన్సిపల్. అలా నవలకుండా లోపలికి పంపించినప్పుడు ఏంటంటే నోట్లో జరగాల్సినటువంటి క్రియ అంటే జీర్ణక్రియ జరగకుండా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతుంది. అప్పుడు సరిగా జీర్ణం కాదు. అందుకని నెమ్మదిగా నవిలి తినడం అనేటువంటిది తప్పనిసరిగా పాటించాలి. మరొకటి ఏంటంటే తినేటప్పుడు మనసుని ప్రశాంతంగా ఉంచుకుని తీసుకోవాలి. మనసు ప్రశాంతంగా ఉంటేనే మనకి కడుపులో ఊరాల్సినటువంటి జీర్ణరసాలన్నీ బాగా ఊరేందుకు అవకాశం ఉంటుంది. అందుకని ఏదో ఏడుస్తూనో బాధపడుతూనో లేకపోతే గడగడ టైం అయిపోయింది హడావిడిగా వెళ్ళిపోవాలి ఏదో ఒకటి గబగబా మింగేద్దాం అనుకోవడం, ఇలాంటి హడావిళ్ళు అవి ఏం లేకుండా మనసులో నెగటివ్ ఫీలింగ్స్ లేకుండా చక్కగా తింటున్నటువంటి దాన్ని ఆనందంగా దాని మీద దృష్టి పెట్టి తింటున్నట్టయితే కనుక జీర్ణరసాలు బాగా ఊరి జీర్ణమయ్యేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొక సూచన ఏంటంటే మనం తిన్నటువంటి ఆహారం మొదట తిన్నటువంటి ఆహారం పూర్తిగా అరిగిన తర్వాత మాత్రమే మరొక ఆహారాన్ని తీసుకోవాలి. అంటే కనీసం ఒక 3 గంటల పాటు ఒకసారి తిన్న ఆహారం మళ్ళీ ఇంకొకసారి తిన్న ఆహారం మధ్యలో గ్యాప్ ఉండాలి. అంటే తిన్నది అరగటానికి అరిగి తర్వాత స్టమక్లోంచి బయటికి వెళ్ళడానికి కొంత టైం కావాలి కనుక ఈ మధ్యకాలంలో ఆహారం తీసుకుంటున్నట్టయితే కనుక కొంత అరిగి కొంత అరగక డిస్టర్బెన్సెస్ ఉంటాయి. కనుక మొదట తిన్నటువంటి ఆహారం బాగా అరిగిన తర్వాత తినడం అనేటువంటిది తప్పనిసరిగా పాటించాలి. ఇంకా ఇదే కాకుండా ఏంటంటే రాత్రిపూట తొందరగా తినటం అనేటువంటిది ఒక 7:30-8 లోపల తినేసి కనీసం ఒక 2-3 గంటల పాటు మెలకుగా ఉన్నట్టయితే కనుక ఆహారం బాగా అరగటానికి అవకాశం ఉంటుంది. చాలామందికి ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటంటే రాత్రి 10:30-11కి తినడం, తిన్న వెంటనే పడుకొని నిద్రపోవడం. అలా చేయడం వల్ల అజీర్ణం వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంటుంది. అంటే ఆ అజీర్ణం మీకు లూజ్ మోషన్స్ అవి అవ్వటలేదు కదా అనుకుంటూ ఉంటారు. అలా లూజ్ మోషన్స్ అవ్వడం కాదు, ఆ లోపల జరగాల్సినటువంటి క్రియలు సరిగా జరిగి శరీరానికి వంట పట్టడం అనేటువంటిది జరగాలంటే ఆహారం తిన్న తర్వాత కనీసం 2-3 గంటల పాటు మెలకుగా ఉండాలి. మెలకుగా ఉండడం అంటే ఊరికే పడుకొని ఉండటం కాదు, అది కూడా మళ్ళీ కూర్చొని ఉండాలన్నమాట. అప్పుడే రక్త ప్రసారం అనేది సక్రమంగా జరిగి జీర్ణం బాగా జరుగుతుంది. అలాగే తీసుకునేటువంటి ఆహారం ఎలా ఉండాలనేటువంటిది కూడా ముఖ్యమైనటువంటి అంశమే. తీసుకునేటువంటి ఆహారం తేలికగా అరిగేలాగా ఉండేటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. మరి హెవీగా ఉండేటువంటివి కడుపు మీద భారాన్ని వేసేటువంటివి కాకుండా తేలికగా అరిగేటువంటి ఆహారం తీసుకోవాలి. అందుకేంటంటే మంచి ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు ఇవన్నీ కూడా తేలికగా అరిగేటువంటి ఆహార పదార్థాలే. అయితే ఈ ఆహార పదార్థాల్లో మళ్ళీ కొంచెం బాగా నూనెలు, మసాలా ముద్దలు అవన్నీ వేసి చేసినట్టయితే కనుక అవి మళ్ళీ తేలికగా అరగవు. ఈ అంశాలు కూడా దృష్టిలో ఉంచుకోవాలి. అలాగే జీర్ణశక్తిని మెరుగుపరచడానికి మనకి వంటింట్లో కొన్ని ఆహార పదార్థాలు ఉంటూ ఉంటాయి. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, తర్వాత ధనియాలు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఇంగువ ఇవన్నీ కూడా ఏంటంటే జీర్ణశక్తిని బాగా పెంచేటువంటివి. అందుకని మనకి వంటల్లో మనకి పద్ధతిగా పాతకాలం పద్ధతిలో చేసేటువంటి వంటలు అన్నింట్లో కూడా ఇలాంటి పదార్థాలు మనం చేర్చుకునే వండుకుంటూ ఉంటాం. అంటే ఈ వంట విధానం అంతా ఆయుర్వేద సిద్ధాంతాల మీద మనకి డెవలప్ అయినటువంటిది. అందుకని అదే పద్ధతిని అనుసరిస్తూ వీటన్నింటిలో ఏదైనా ఒక పదార్థాలు లేదా కొన్ని పదార్థాలు కాస్త ఆహారంలో ఎక్కువగా ఉండేలాగా చేసుకున్నట్టయితే కనుక జీర్ణశక్తి మెరుగవడానికి ఇవి కూడా బాగా సహాయపడతాయి. అలాగే ఇంక వ్యాయామాన్ని మర్చిపోక్కర్లేదు. మనం వ్యాయామం బాగా చేసినప్పుడు మనకి అంటే తీసుకున్నటువంటి ఆహారం బాగా అరగటం, అరిగినటువంటి శరీరం అంతాగా వంట పట్టడానికి కూడా వ్యాయామం బాగా తోడ్పడుతుంది. ఈ వ్యాయామం అనేటువంటిది ఏంటంటే శరీరంలో అన్ని కణాలని బాగా ఉత్తేజితం చేస్తుంది. అలాగే కడుపులో ఉండేటువంటి కండరాలు అవన్నీ కూడా బాగా పనిచేయడానికి బాగా సహాయపడుతుంది. రక్త సరఫరా మెరుగవడం, మనకు కావాల్సినటువంటి ఆమ్లాలు కానీ లేకపోతే కడుపులోంచి రావాల్సినటువంటి ఈ జీర్ణ రసాలు కానీ బాగా వచ్చేందుకు వ్యాయామం బాగా సహకరిస్తుంది. అందుకని ప్రతి వయసు వాళ్ళు అంటే అన్ని వయసుల వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా ఉండేలాగా కొంత వ్యాయామం చేస్తున్నట్టయితే కనుక జీర్ణశక్తి బాగా మెరుగుపడేందుకు అవకాశం ఉంటుంది. అలాగే యోగా ఆసనాలు కూడా మనకి జీర్ణశక్తిని బాగా పెంచుతాయి. రకరకాల ఆసనాల్లో కొన్నింటికి ఏంటంటే చాలా ఆసనాలు మనకి జీర్ణమండలం మీద బాగా పనిచేస్తాయి. అందులో కొన్ని ఆసనాలు జీర్ణమండలం మీద బాగా పనిచేసి జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి కనుక యోగా ఆసనాలను కూడా నిత్యం సాధన చేస్తూ ఉన్నట్టయితే ఈ జీర్ణశక్తి మెరుగవడానికి అది కూడా బాగా సహాయపడుతుంది. డాక్టర్ గారు, జీర్ణశక్తి పెరిగేటందుకు ఉపకరించే ఆయుర్వేద ఔషధాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో, దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో వివరిస్తారా అండి? ఈ ఔషధం తయారీలో మనం మొట్టమొదటి తీసుకునేటువంటిది ఏంటంటే సొంఠి. సొంఠి జీర్ణశక్తికి చాలా బాగా మేలు చేసేటువంటి మూలిక. అంటే జీర్ణ మండలంలో
జీర్ణరసాలు బాగా ఊరేలాగా, తిన్నటువంటి ఆహారం బాగా అరిగేలాగా కూడా సొంఠి బాగా సహాయపడుతుంది. ఈ సొంఠిని కొంచెం మూకుట్లో కాస్తంత నెయ్యి వేసి వేయించి చల్లారిన తర్వాత దాన్ని చూర్ణంలాగా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు మీకు ఔషధం తయారీ చూపించడం కోసం నేను కూడా ఎప్పటిలాగానే కొంచెం చూర్ణాన్ని విడిగా పెడతాను. తర్వాత మనం తీసుకోబోయేటువంటిది పిప్పళ్ళు. ఈ పిప్పళ్ళు కూడా అగ్నిదీప్తిని చేస్తాయి. అంటే ఆకలి బాగా పెరిగేలాగా చేసి తర్వాత జీర్ణం బాగా అయ్యేలాగా బాగా సహాయపడతాయి. అంటే జీర్ణరసాలు బాగా ఊరడానికి, ఆ తర్వాత అక్కడ ఉండేటువంటి ఆమ్లాలు సరిపోయినంతగా ఉత్పత్తి అవ్వడానికి కూడా ఈ పిప్పళ్ళు బాగా సహాయపడతాయి. ఆ పిప్పళ్ళను కూడా సొంటిలాగానే కొంచెం నేతిలో వేయించి చల్లారిన తర్వాత దాన్ని చూర్ణంలాగా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని సొంటి కంటే కొంచెం తక్కువగా 40 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. తర్వాత మనం తీసుకోబోయేటువంటిది సోంపు. ఈ సోంపు కూడా జీర్ణశక్తిని బాగా పెంచేటువంటి గుణం ఉంది. చక్కగా బాగా అరిగేలాగా, తర్వాత కడుపులో వాయువులు అవి చేరకుండా ఉండేలాగా చేసేటువంటి గుణం సోంపులో బాగా ఉంటుంది. అందుకనే చాలామంది ఫోన్ చేసిన తర్వాత కొంచెం సోంపు నోట్లో నవలడం అనేటువంటి ఒక అలవాటు ఉంది కదా, దానికి కారణం ఇదేనమాట. సోంపును కూడా చూర్ణంలాగా చేసుకోండి. దీన్ని ఇంకో కొంచెం తక్కువగా 30 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. తర్వాత కావాల్సినటువంటి ద్రవ్యం వాము. ఈ వాము కూడా అందరికీ పరిచయమైనటువంటిది, అందరికీ తెలిసి జీర్ణమండలం మీద బాగా పనిచేస్తున్నటువంటిది. చాలామంది ఇంట్లో రెగ్యులర్గా వాడుకుంటూ కూడా ఉంటారు. ఈ వాముకి ఏంటంటే జీర్ణమండలంలో కావాల్సినటువంటి మార్పులు తీసుకొచ్చి, అంటే జీర్ణరసాలు బాగా ఊరేలాగా చేసి కడుపులో వాయువులు అవి చేరకుండా ఉండేలాగా, జీర్ణం బాగా అయ్యేలాగా బాగా సహాయపడుతుంది. వామును ఒట్టిగా మూకుట్లో వేసేసి వేయించి దాన్ని చూర్ణలా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని ఇంకా కొంచెం తక్కువగా, అంటే ఒక 20 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇంకా ఇందులో మనం తీసుకునేటువంటి ఆఖరి ద్రవ్యం సైంధవ లవణం. లవణాలన్నీ కూడా ఏంటంటే జీర్ణరసాలు బాగా ఉత్పత్తి అయ్యేలాగా, జీర్ణమండలంలో క్రియలన్నీ బాగా జరిగేలాగా బాగా తోడ్పడతాయి. అలాగే మనం ఇందాక తీసుకున్నటువంటి వాటిలో చాలా వరకు ఏంటంటే కటు రసం, అంటే కారపు రుచి ఉన్నటువంటివి. ఈ కారము, పులుపు, తర్వాత ఉప్పు, ఇవన్నీ కూడా ఏంటంటే జీర్ణమండలం బాగా పనిచేయడానికి బాగా సహాయపడతాయి. అయితే ఇవి ఏవి కూడా ఎక్కువగా తీసుకోకూడదు. పరిమితంగా తీసుకున్నట్టయితే మేలు చేస్తాయి, ఎక్కువగా తీసుకుంటే హాని చేస్తాయి. అందుకని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు మాత్రం తీసుకుంటూ ఉండాలి. ఈ సైంధవ లవణాన్ని మెత్తటి పొడిలాగా చేసేసుకుని దీన్ని అన్నింటికంటే తక్కువ, అంటే ఒక 10 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఈ ఔషధం తయారీకి కావాల్సినటువంటి మూలికలన్నీ రెడీ అయ్యాయి కదా, ఇప్పుడు వీటిని బాగా కలుపుకుందాం. వీటన్నింటిని బాగా కలిపేసి అంటే గాజు సీసాలో ఎయిర్ టైట్గా గాలి లోపలికి వెళ్లకుండా ఉండేలాగా తీసుకుని దానిలో మూత పెట్టేసి ఉంచేయండి. దీన్ని వాడుకోవడం ఎలాగంటే, జీర్ణశక్తి మెరుగవ్వాలని కోరుకునేటువంటి వాళ్ళు ఎవరైనా వాడుకోవచ్చు. అయితే కొంచెం బీపీ ఎక్కువగా ఉన్న వాళ్ళు మాత్రం దీన్ని వాడుకోకుండా ఉంటే మంచిది. దీన్ని ఏం చేయాలంటే, సుమారుగా ఒక చెంచాడు చూర్ణాన్ని అన్నం తినేటప్పుడు మొట్టమొదటి ముద్దలో, అంటే వేడివేడిగా ఉండేటువంటి అన్నంలో ఒక చెంచాడు పొడి కలిపి కొద్దిగా నెయ్యి కూడా కలుపుకొని ఒక ముద్ద తినేసి ఆ తర్వాత మిగతా ఆహారం తీసుకుంటున్నట్టయితే కనుక జీర్ణశక్తి మెరుగవడానికి ఔషధం చాలా చాలా ఉపయోగపడుతుంది. జీర్ణశక్తి పెరగడానికి ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం మరొక్కసారి చూద్దాం. సొంఠి చూర్ణం 50 గ్రాములు, పిప్పళ్ల చూర్ణం 40 గ్రాములు, సోంపు చూర్ణం 30 గ్రాములు, వాము చూర్ణం 20 గ్రాములు, సైంధవ లవణం చూర్ణం 10 గ్రాముల చొప్పున తీసుకుని ఈ చూర్ణాలన్నిటినీ బాగా కలుపుకొని భద్రపరచుకోవాలి. ఉపయోగించుకోవడానికి చెంచాడు చూర్ణాన్ని ఆహారం తినేటప్పుడు మొదటి ముద్దతో కలిపి తీసుకోవాలి. జీర్ణశక్తి పెరగడానికి ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం, దానిని ఉపయోగించే విధానం కూడా తెలుసుకున్నాం కదా. మరిప్పుడు
ఆస్తమా వ్యాధి అదుపులో ఉండేందుకు చక్కటి గృహౌషధం అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఆస్తమా వ్యాధి అదుపులో ఉండేందుకు చక్కటి గృహౌషధాన్ని తెలియజేస్తారండి? ఈ ఆస్తమా సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని అదుపులోకి తీసుకురావడానికి నువ్వుల నూనె, ఉప్పు రెండు బాగా ఉపయోగపడతాయి. నువ్వుల నూనెను కొంచెం గోరువెచ్చగా చేసి దాంట్లో కొద్దిగా ఉప్పు కూడా కలిపి ఈ మిశ్రమంతో ఛాతీ మీద లైట్గా మసాజ్ చేయాలి. అలా లైట్గా మసాజ్ చేసినప్పుడు ఏంటంటే ఆ ఛాతీ మీద మసాజ్ చేసినప్పుడు లోపల ఉండేటువంటి కఫం కొంచెం విడిపోయినట్టుగా అయ్యి శ్వాస తీసుకోవడం తేలికయ్యి సమస్య అదుపులోకి వస్తుంది. చూశారు కదా, ఆస్తమా వ్యాధి అదుపులోకి వచ్చేందుకు నువ్వుల నూనె, ఉప్పు ఎంత బాగా ఉపకరిస్తాయో. జీర్ణశక్తి పెరగడానికి ఉపకరించే యోగా ప్రక్రియలను యోగసింహ బిరుదాంకితులు శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం. ద్విహస్త సమ విపరీత ఉత్తానాసనం, నౌకాసనం సాధన చేయడం ద్వారా జీర్ణశక్తిని పెంచుకోవచ్చు. ద్విహస్త సమ విపరీత ఉత్తానాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా వెల్లకిల్లా పడుకుంటూ కాళ్లను కొద్దిగా వెడల్పు చేసి ఉంచాలి. తరువాత రెండు చేతుల్ని ఇరుపక్కలా చాచి కొద్దిగా పైకెత్తుతూ తల, కాళ్ళు కూడా కొంచెం పైకి ఎత్తి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 8 నుండి 10 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. రెండవ ప్రక్రియ నౌకాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా వెల్లకిల్లా పడుకోవాలి. ఇప్పుడు ఉదర పైభాగపు శరీరాన్ని, కాళ్లను కొద్దిగా పైకెత్తి, చేతుల్ని కూడా పైకెత్తి నేలకు సమాంతరంగా ఉంచాలి. ఇప్పుడు కూడా శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 8 నుండి 10 సార్లు సాధన చేయవచ్చు.
ఇలా ఈ భంగిమలో కూడా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఈ విధంగా ద్విహస్త సమ విపరీత ఉత్తానాసనం, నౌకాసనం రోజు సాధన చేయడం ద్వారా శరీరంలోని నాభి, స్వాధిష్టాన, మూలాధార చక్రాలు ఉత్తేజితమై జీర్ణ వ్యవస్థలో పేరుకుపోయిన అపాన వాయువులు నశించి జీర్ణశక్తి పెరుగుతుంది. ఈ ప్రక్రియల తర్వాత ప్రాణాయామం, ధ్యానం చేసి మత్స్యాసనం వేయడం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి లభిస్తుంది. జీర్ణశక్తి పెరిగేందుకు ఉపకరించే యోగా ప్రక్రియలేమిటో తెలుసుకున్నాం కదా. మరిప్పుడు పక్క దడిపే సమస్య నివారణకు చక్కటి చిట్కా అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, పక్క దడిపే సమస్య నివారణకు చక్కటి చిట్కాని తెలియజేస్తారా అండి? ఈ పక్కలో మూత్రం పోసే సమస్య తగ్గించుకోవడానికి ఉసిరి, మిరియాలు రెండు చాలా బాగా సహాయపడతాయి. దీనికి ఏం చేయాలంటే ఉసిరికాయని కొంచెం గుజ్జులాగా చేసేసుకుని ఒక అర చెంచాడు గుజ్జుకి ఒక 2-3 చిటికెల మిరియాల చూర్ణం కలిపేసి ఆ మిశ్రమాన్ని రాత్రి పడుకోవడానికి 1 గంట ముందు పిల్లలకి ఇవ్వాలన్నమాట. ఈ విధంగా నిత్యం ఇస్తున్నట్టయితే కనుక ఈ పక్క తడిపే సమస్యని తగ్గించుకోవచ్చు. చూశారు కదా, పక్క తడిపే సమస్య నివారణకు ఉసిరి గుజ్జు, మిరియాల చూర్ణం ఎంత బాగా ఉపకరిస్తాయో. ఇది ఇవాల్టి మా జీవనజ్యోతి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో జీర్ణశక్తి మెరుగుపడటానికి ఆయుర్వేద యోగా శాస్త్రాల్లోని మార్గాలతో పాటు చక్కటి గృహౌషధం చిట్కా కూడా తెలుసుకున్నాం కదా. తిరిగి మరొక ఎపిసోడ్లో మరొక జీవన సమస్య, దాని పరిష్కారంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.